బ్రేకింగ్లో చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో దక్షిణ భారతంలోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. రాబోయే 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? రాబోయే 5 రోజుల పాటు చాలా విస్తారంగా అంటే పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ప్రభావం అయితే ఉంది. దానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నానికి అయితే వాయుగుండంగా అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో అయితే రాగల 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, కొన్ని జిల్లాల్లో అయితే ఈ పిడుగులు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా తెలియజేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రోజుకైతే ఆంధ్రప్రదేశ్ లో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను, అలానే 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసే పరిస్థితి ఉంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను, ప్రకాశం, కడప, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ ప్రభావము ఆంధ్రప్రదేశ్ తో పాటు అవతల తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణకు అయితే 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో అది మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో సముద్రం అంతటా కూడా తీర ప్రాంతం మొత్తం కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది. అంటే 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది. అలానే వాయుగుండంగా మారే ప్రాంతంలో అయితే 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు వీసే అవకాశం ఉంటుందన్న విషయాన్ని అయితే తెలియజేస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించి రాగల 5 రోజులు కూడాను ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అలానే ఏవైతే పోర్టులు, గంగవరం పోర్టు, విశాఖపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, ఈ పోర్ట్స్ అన్నిటి కూడాను 3వ ప్రమాద హెచ్చరికను అయితే ప్రస్తుతం జారీ చేశారు. ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని, అలానే పర్యాటకులు కూడా ఎవరు కూడా సముద్రం లోపలికి వెళ్లకుండా ఉండాలని కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితి ఉంది. దాదాపు ఈ వాయుగుండ ప్రభావంతో ఎక్కడికక్కడ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈదురుగాలతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా ఈ యొక్క షెల్టర్స్ ఏవైతే లోతట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళంతా కూడా ఏవైతే షెల్టర్స్ ఉంటాయో ఆ షెల్టర్స్ దగ్గరికి వెళ్లి సురక్షితంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఘాట్ రోడ్స్ వైప్స్ కానీ ఇక్కడ లేకపోతే కొండ చర్యలు ఏవైతే ఉంటాయో అవి కొండవాళ్ళ ప్రాంతంలో ఉండే వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తూ వాళ్ళ ఎవరిని కూడా ప్రస్తుతం అనవసరంగా ఎవరు కూడా బయటికి రావద్దని అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం అయితే ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగం అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తూ అధికారులను అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్.
నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు 3 రోజుల పాటు దుబాయ్లో పర్యటిస్తారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే ఏకైక లక్ష్యంగా సీఎం చంద్రబాబు పర్యటన ఉండనుంది. కేవలం 3 రోజుల్లోనే ఏకంగా 25 సమావేశాల్లో పాల్గొంటూ రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతారు. వైజాగ్లో నవంబర్ 14-15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతమే ధ్యేయంగా పర్యటన సాగనుంది. ఉదయం 10 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తారు. 3 రోజుల పర్యటనలో ప్రభుత్వ ప్రతినిధులతో 3 సమావేశాలు, పారిశ్రామికవేత్తలతో 14 1-to-1 భేటీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి. వీటితో పాటు 2 సైట్ విజిట్స్, 2 మీడియా ఇంటర్వ్యూలు, సిఐఏ ఆధ్వర్యంలో ఒక రోడ్ షో, తెలుగు ప్రవాసులతో మరో సమావేశం సహా మొత్తం 25 కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రతిరోజు దాదాపు 5-6 సమావేశాలు ఉండేలా పర్యటన పకడ్బందీగా రూపొందించారు. ఈ పర్యటనలో భాగంగా నాడు సీఎం చంద్రబాబు 5 ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. శోభా గ్రూప్, షెరాఫ్ డిజీ, ట్రాన్స్‌వరల్డ్ గ్రూప్, లూథా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ వంటి సంస్థల అధినేతలతో ఆయన 1-to-1 భేటీలు నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఇండస్ట్రియల్ పార్క్స్, ఐటీ, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్, పోర్ట్స్, షిప్ మేనేజ్మెంట్స్ వంటి కీలక రంగాల్లో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు. అనంతరం ఆయన మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ని సందర్శిస్తారు. అక్కడ జనరేటివ్ 2071 థీమ్తో ఏర్పాటు చేసిన స్పేస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను, భవిష్యత్ టెక్నాలజీ సొల్యూషన్స్ను పరిశీలిస్తారు. ఇక అదే రోజు రాత్రి జరిగే రోడ్ షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించి విశాఖ సదస్సుకు ఆహ్వానిస్తారు. గతంలో సింగపూర్లో విజయవంతంగా పర్యటించిన ముఖ్యమంత్రి బృందం ఇప్పుడు యూఏఈలోని పారిశ్రామికవేత్తలను, ప్రభుత్వ ప్రతినిధులను విశాఖ సదస్సుకు ఆహ్వానించనుంది. తన పర్యటన చివరి రోజున దుబాయ్లో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసుల భాగస్వామ్యంపై ఆయన చర్చిస్తారు. ముఖ్యమంత్రి వెంట ఈ పర్యటనలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఏపీ ఈడీపీ సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రిరెడ్డి పాల్గొంటారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన మంగళవారం ఒక్కరోజే 160 మందికి పైగా నామినేషన్ వేశారు. ఈ నెల 13 నామినేషన్ల స్వీకరణ మొదలైంది. 18 వరకు 94 మంది అభ్యర్థులు దాఖలు చేశారు. ఆదివారం దీపావళి పండుగతో 2 రోజులు సెలవు దినాలు రావడంతో నామినేషన్ల స్వీకరణ జరగలేదు. చివరి రోజైన మంగళవారం అభ్యర్థులు పోటెత్తారు. పలు అంశాల విషయంలో ప్రభుత్వంపై నిరసన తెలిపే వేదికగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వినియోగించుకుంటున్నారు.
అయితే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల దాఖలకు అవకాశం ఉండడం, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రావడంతో అధికారులు టోకెన్ విధానం ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసే వరకు ముందు టోకెన్ ఇచ్చి అనంతరం నామపత్రాలు స్వీకరించారు. 188 మందికి టోకెన్లు ఇచ్చారు. రాత్రి 2 గంటల వరకు 160 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత కూడా ప్రక్రియ కొనసాగింది. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 250కి పైగా నమోదయ్యే అవకాశం ఉంది. నామినేషన్స్ దాఖలు చేసిన వారిలో రీజనల్ రింగ్ రోడ్, ఫార్మాసిటీ భూ నిర్వాసితులు, నిరుద్యోగులు ఉన్నారు. ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతున్న రైతులు ఎన్నికల కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. 11 మంది రైతులు నామినేషన్లు వేశారు. RRRలో భూములు కోల్పోయిన రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు వేసేందుకు వచ్చారు. అయితే ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ నుంచి 30 మంది నామినేషన్లు వేశారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమితి నుంచి 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో ప్రధాన పార్టీలకు వణుకు పుడుతోంది. ఎక్కువ మంది బరిలో ఉంటే వారికి ఏ గుర్తులు కేటాయిస్తారు, ఆ ప్రభావం ఎలా ఉంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. బంగారం కొనుగోలు చేసేవారికి ఇదే మంచి ఛాన్స్. బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ భారీ పతనం దిశగా పయనిస్తున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో పసిటి రేట్లు వరుసగా పడిపోతున్నాయి. 3 రోజులుగా గోల్డ్ రేట్లు దిగువకు వచ్చాయి. ఇక వెండి రేటు ఇవాళ ఒక్కరోజు ఏకంగా 8,000 మేర పడిపోయింది. దీపావళి పండుగ తర్వాత బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుస సెషన్లలో భారీగా దిగి వస్తున్నాయి. 3 రోజులుగా తగ్గుతూనే ఉన్నాయి. అంతకుముందు భారీగా పెరుగుతూ సరికొత్త రికార్డు గరిష్టాలను చేరిన గోల్డ్ రేట్లు మళ్లీ వెనక్కి మళ్లుతున్నాయి. అమెరికా సుంకాలు, ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు, డాలర్ విలువ తగ్గడం వంటి చాలా కారణాలు బంగారం రేట్లు పెరిగేందుకు ఆజ్యం పోసాయి. అయితే దీపావళి పండుగ గిరాకీ ధరలు పెరిగేందుకు కారణమైంది. ఇప్పుడు బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుస సెషన్లలో భారీగా పతనం అవుతుండడం కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తోంది. డాలర్ పుంజుకుంటున్న క్రమంలో ఇన్వెస్టర్లకు బంగారంపై పెట్టుబడుల్లో ప్రాఫిట్ బుకింగ్స్ దిగుతున్నారు. భారీ సంఖ్యలో విక్రయిస్తున్న క్రమంలో ధరలు పడిపోతున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలాయి. వాళ్ళు ఒక్కరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు ఏకంగా $240 పడిపోయింది. దీంతో ఔన్స్ గోల్డ్ ధర $4,104 స్థాయికి దిగి వచ్చింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో ధరలు తగ్గడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక్కరోజు 7% పైగా పడిపోయి $48 స్థాయికి దిగి వచ్చింది. బంగారంతో పోటీ పడుతూ పెరిగిన వెండి ధరలు తగ్గడంతో కూడా అంతకుమించి పోటీ పడుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి రేటు ఏకంగా 8,000 మేర పడిపోయింది.
యాదవుల సదర్ను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అఖిల భారత యాదవ సంఘం నాయకులు. 100 ఏళ్ల నుంచి యాదవులు నిర్వహించే సదర్ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా గుర్తించడం హర్షణీయం అన్నారు. సైదాబాద్ సదర్ నిర్వాహకులు మహేందర్ యాదవ్, ఇందుకోసం కృషి చేసినటువంటి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సైదాబాద్ సదర్ సమ్మేళనంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ను ఘనంగా సన్మానించారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు దీపావళి మరియు సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో యాదవులు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ప్రాంతాలలో సదర్ సమ్మేళన కార్యక్రమం స్థానిక యాదవ సంఘాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు సైదాబాద్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్వాగత వేదిక నుండి దున్నరాజులకు మరియు హిందూ సమాజానికి వివిధ రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ కూడా ఈ యొక్క వేదిక స్వాగతం తెలియజేస్తున్నది. మరి ఈ పండుగని గతంలో యాదవ రాజులు నిర్వహించే పండుగని ఆనాటి యాదవ రాజుల కాలంలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సదర్ సమ్మేళన నిజాం నవాబ్ కాలంలో కూడా ఎంతో వైభవంగా జరిగింది. దాని తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ యొక్క సదర్ సమ్మేళనంగా ఎంతో వైభవంగా జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ యొక్క సదర్ సమ్మేళన రాష్ట్ర పండుగగా జరపాలని అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్ మేరకు గత పాలకులు విస్మరించిన నేటి పాలకులు కూడా దీన్ని గుర్తించి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరి ఈ పండుగని రాష్ట్ర పండుగ గుర్తించినందుకు వారికి ఈ రాష్ట్ర పండుగకు కృషి చేసినటువంటి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అంజన్ కుమార్ యాదవ్ గారికి తెలంగాణ సమాజం తరఫున మరియు యాదవ్ సోదరుల తరఫున అందరి తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క సదర్ ఉత్సవాన్ని నిధులు విడుదల చేయాలని మేము గత సంవత్సరం కూడా కోరడం జరిగింది. దాని మీద విధి విధానాలు అనేది ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. వచ్చే సంవత్సరం అయినా కూడా దీని మీద విధి విధానాలను ఇవ్వాల్సిందే కోరుతున్నాను. ప్రతి యాదవ్ సోదరుడు ఈ ఉత్సవంలో పాల్గొని హిందూ సమాజం కూడా ఈ ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ఈ వేదిక నుంచి స్వాగతం పలకడం జరుగుతుంది. ఈ యొక్క సదర్ సమ్మేళనం రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా జరుపుకునే వేదిక. ఇది రాజకీయ వేదిక కాదు. మనం అందరం కూడా మన కుల వృత్తిని రెస్పెక్ట్ చేసుకుంటూ, మన కుల వృత్తిని గౌరవించుకుంటూ పూజించుకోవడానికి జరుపుకున్న ఈ యొక్క పండుగని మనం అందరం కూడా ఇంకా పెద్దగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే సోదరుడు మహేందర్ యాదవ్ గారు చెప్పినట్టు ఈ యొక్క సదర్ పండుగని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ గా కూడా అనౌన్స్ చేసిందంటే వారు యాదవుల పట్ల ఎంత వాళ్ళ గౌరవం ఉందో మనం అందరం కూడా ఈ దేశం నుంచి ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. శాస్త్రవేత్త శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు యాదవుల వంశంలో పుట్టి ప్రతి ఒక్క యాదవునికి గోవులను రక్షించమని దశాదిశ నిర్దేశం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే గోవులను పూజించే వంశం గొప్ప వంశములు అని మంచి పాట ఉంది. ఈరోజు యాదవ సోదరులు ప్రత్యేకంగా సైదాబాద్ యాదవ సంఘం వారికి పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మా సైదాబాద్ కార్పొరేటర్ శ్రీ కొత్తకాపు రవీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా సామ సుందర్ రెడ్డి గారికి, మిత్రులు ఇక్కడ జైపాల్ రెడ్డి అన్న గారు, మా కృష్ణ యాదవ్ గారు, మా మాణిక్ యాదవ్ గారు, లోకేష్ యాదవ్ గారు, అదేవిధంగా మా మల్లికార్జున్ గారు, అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మా యాదవ్ సోదరులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. యాదవ సమాజం ఐకమత్యానికి సూచిక సదర్ పండగ అని ఆయన కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో యాదవ సోదరుల కృషి ఎంతో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి యాదవ సమాజానికి తగిన గౌరవం ఇచ్చిందని తెలిపారు ఆయన.
మా యాదవ బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చేస్తూ మన ఆచార వ్యవహారాన్ని, మన పండుగని, మన విశ్వాసాన్ని కాపాడమే కాకుండా రాబోయే మన తరాలకు అందించినటువంటి గొప్ప ప్రయత్నం చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులు గజ్జల నాగేష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు మిత్రులు మల్లికార్జున గారు, పిఎం శ్రీనివాస్ గారు, మా ఓం ప్రకాష్ గారు, అరుణ్ యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మీ అందరికీ శుభాకాంక్షలు. 35 లక్షల రూపాయలు కూడా యాదవ్ భవన్ ఫస్ట్ ఫ్లోర్ కట్టడానికి కేటాయించడం జరిగింది. ఇప్పుడు మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో జూబ్లీస్ బై ఎలక్షన్ ఉంది కాబట్టి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది కట్టలేకపోతున్నాం. ఖచ్చితంగా నవంబర్ 15 తర్వాత నుంచి దాని ప్రక్రియ పూర్తయి నవంబర్ ఎండింగ్ లోపల భూమి పూజ చేస్తానని కూడా ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాం. ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు యాదవ్ల పాత్ర గురించి వివరించారో, నేను ఈ రోజు ఎమ్మెల్యే అయినా కూడా ప్రధాన పాత్ర యాదవ్ సోదరులదే. నేను యాదవ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా తెలుపుతూ, బ్రహ్మాండమైన వేడుకలో భాగస్వామ్యం చేసినందుకు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ కమిటీ సభ్యులకి, ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమానికి మంచి ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్న పోలీస్ సిఐ అయిన తిరుపతి రాజు గారికి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ వాయిదా పడింది. హంగరీ రాజధాని బుడాపెస్ట్ కీలక సమావేశానికి వేదికగా నిర్ణయించారు. ఈ సమావేశానికి ముందు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లావ్రోవ్ భేటీ కావాల్సి ఉంది. కానీ ఈ సమావేశం నిరవధికంగా వాయిదా పడిందని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. అధ్యక్షుల సమావేశానికి ముందు నిర్మాణాత్మక చర్చలు జరపాలనే ఉద్దేశంతో ఈ భేటీని ప్లాన్ చేసినట్లు రష్యా తెలిపింది. ఈ సమావేశం నిలిచిపోవడానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. ఈ క్రమంలోనే రూబియో, లావ్రోస్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. యుద్ధానికి శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు రష్యా, అమెరికాల మధ్య సహకారానికి సంబంధించి ఈ భేటీ ప్రాముఖ్యతను రూబియో చెప్పినట్లుగా స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది. అయితే ఉక్రెయిన్ వివాదం శాంతియుతంగా పరిష్కరించే విషయంపై వీరి మధ్య భేదాభిప్రాయాలు వెలువడినట్లుగా వర్గాలు తెలిపాయి. దీంతో ట్రంప్, పుతిన్ల భేటీ వచ్చే వారం సంబంధించి రూబియో సిఫార్సు చేసేందుకు అయిష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇరు దేశాల మంత్రులు ఈ వారంలోనే మళ్లీ మాట్లాడుకునే అవకాశం ఉందన్నారు. ఈ ఫోన్ కాల్పై క్రెమ్లిన్ స్పందించింది. ట్రంప్, పుతిన్ల భేటీకి సంబంధించి ఇరు దేశాల మంత్రుల మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయన్నారు. ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పే అంశంపై ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలించడం లేదు. ఇప్పటికీ ఇరు దేశాధినేతలతో ట్రంప్ మాట్లాడినప్పటికీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇటీవల పుతిన్తో ట్రంప్ ఫోన్ కాల్లో మాట్లాడారు. ఆ సమయంలోనే హంగరీలో మరోసారి భేటీ అవ్వాలని ఇరువురు నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ సంభాషణ జరిగిన మరుసటి రోజే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ వైట్ హౌస్లో సమావేశమయ్యారు. చర్చలు సానుకూలంగా జరిగాయని ట్రంప్ తెలిపారు.